ఈ యొక్క వాక్యం మనం చదివినప్పుడు ఆ సహనం మనలో ఉంటుందా అని ఆలోచించాలి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న భాగము ఆత్మ సంబంధమైన బలహీనతను జయించుట ఎలాగా. ఏంటి ఆ బలహీనత మనలో? నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలలో పడుకున్నప్పుడు వీరు ధన్యులు. వాళ్ళు పలికితేనే ధన్యులా? వాళ్ళు పలికినందుకు ధన్యులా? వారు పలికి మన పట్ల ప్రవర్తించిన ఆ యొక్క ప్రవర్తనను మనము సహించినప్పుడు ధన్యులమా? ఇది ఆలోచించాలి. మనము ఎదుటివారి చేత బాధింపబట్టమే కాదు, బాధింపబడినప్పుడు మనం దాని పట్ల సహనం కలిగి ఉండాలంట. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉంది లేఖనం మనకి. అయితే మన సహనము మన వరకే కాదంట, సకల జనులకు కూడా తెలియజేయాలంట. అంటే మనకు తెలియచేయవసరం, మనం సహించే సహనము యొక్క సమీపు ఎదుటి వ్యక్తికి కనపడతానే ఉంటుంది అనమాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం మనం. అనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారు ఉండవలననియో తెలియజేస్తా ఉన్నాడు. ఏమో తెలియజేస్తా ఉన్నాడు? స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమల సహనముల యందు లోపం లేని వారు ఉండాలంట. అంటే లోపం అంటే ఎలా ఎటువంటిదంటే, మనం ఒక వ్యక్తికి చూసినట్లయితే తన అవయవాలలో ఏదైనా చెయ్యి వంకర ఉందనుకోండి, దాన్ని ఏమంటామా? అవయవ లోపం. అవునా? మెల్లకులు ఉందనుకోండి, దాన్ని ఏమంటామా? అవయవ లోపం. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో చక్కగా ఆ యొక్క అవయవాలు కానివ్వండి, అంద సౌందర్యం కానివ్వండి, అంతా చక్కగా బాగుంటే లోపం లేనివాడు అంటాం. ఉదాహరణ మనం చక్కగా మాట్లాడితే పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, అమ్మాయిని అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తారు? ఫస్ట్ తన ఆరోగ్యాన్ని చూస్తారు, తన దేహాన్ని చూస్తారు. అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా, అంగవైకల్యం ఏమైనా ఉన్నదా, మెల్లకని ఏమైనా ఉన్నదా, చెవిడితనం ఏమైనా ఉన్నదా, పాట పాడమంటారు. బొంగురు కొంత మంచి కొంత అని తెలుసుకోవడానికి పెద్దగా మాట్లాడతారు. ఒకవేళ పెద్దగా మాట్లాడితే పెద్దగా ఎందుకు మాట్లాడుతుందో వెళ్ళి మాట్లాడచ్చు కానీ అంటారు. లేదా చిన్నగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడితే కొంచెం పెద్దగా మాట్లాడవచ్చు కదా. ఎందుకు? పెద్దగా మాట్లాడారనుకో నాకు వినపడతానే ఉంది, చెవుడు లేదని అర్థం. చిన్నగా మాట్లాడారనుకో నాకు వినపడలేదు, చెవుడు లేదని అర్థం. అలాగా పరీక్షిస్తారు. మరి ప్రతి విషయంలో మనము లోపం లేని వారమే ఉండాలంట. ప్రేమలందును, సహనములందును, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమలందును లోపము లేని వారే ఉన్నారంట. సహన విషయమే కూడా లోపం ఉండకూడదంట. ప్రేమే కాదు, మన మాటకు సహనం తెలుసు అనమాట. దీంట్లో కూడా లోపం ఉండకూడదంట. ఒక అతను వస్తాడు, ఏదో మన తప్పిదాన్ని బట్టు పొరపాటును ఏదో పొరపాటు జరిగి వచ్చి తిడతా ఉంటాడు. నోరు పూసుకొని ఉండడం చాలా ఉత్తమం. సహనం కలిగి ఉన్నాడు. వాడు ఉన్నసేపు ఏం మాట్లాడాల. వాడు వెళ్ళిపోగానే వీడేం చేస్తాడంటే అట్లా వీరత్వాన్ని చక్కగా పైకి లేపి వాడు నన్ను తిడతాడా, వాడు నన్ను అంటాడా, వాళ్ళు నన్ను ఎందుకనాలి, వాళ్ళు నన్ను ఎందుకు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది లోపం. సంపూర్ణమైన లోపం కాదు, కొద్దిపాటి లోపం. ఇప్పుడు వెళ్ళిన ఉన్నంతసేపు అలాగ మాట్లాడితే అలా గొడవడుతూ ఉంటే మౌనంగా ఇచ్చిన నువ్వు వెళ్ళిన తర్వాత అనవసరంగా మళ్ళీ తిరిగి మాట్లాడేందుకు అదే బలహీనత. అది మనలో ఉన్న బలహీనత. దానిలో కూడా మనము సంపూర్ణం కలిగి ఉండాలంట. సహనం ఉంది కానీ దానిలో కూడా సంపూర్ణం కలిగి ఉండాలంట. కనుక మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే మనము 10వ వచనం నుంచి, నా సహోదరులారా, ప్రభు నామము బోధించిన ప్రవక్తలను క్షమాపణకు ఓపికగాను మాదిరిగాను కనిపెట్టుకొనుడి. ఇక్కడేమో తెలియజేస్తా ఉన్నాడు, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను
శ్రమానుభావమునకు ఓపికకును మాదిరిగా కనిపెట్టుకుని ఉండుడి. ఎలా కనిపెట్టుకుని ఉండాలంట? మనకు ముందు ప్రవక్తలు ఉన్నారంట. ఆ యొక్క ప్రవక్తలను మనం మాదిరిగా చూడాలంట. దేంట్లో మాదిరిగా చూడాలి? మరి శ్రమలలో ఓపిక కలిగి ఉన్నారంట. ఏమో తెలియజేస్తా ఉన్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రవక్తలంట బోధించేవారంట ఏం చేస్తా ఉన్నారంటే శ్రమానుభావంలో ఓపిక కలిగి ఉన్నారంట. ఆ ఓపికకు మాదిరిగా మనం కనిపెట్టుకొని ఉండాలంట. అదే తెలియజేస్తుంది ఇక్కడ. శ్రమలు ప్రవక్తలు అనుభవించారంట. అనుభవించిన శ్రమలు మనం కూడా వారిని చూస్తూ ఏం చేయాలంటే ఆ యొక్క విధానాన్ని ఓపికగా కనిపెట్టుకొని ఉండాలి. అంటే మనం నేర్చుకోవాలన్నమాట. వారిని చూసి ఏం నేర్చుకోవాలి మనం చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము. యోబు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయము మనము ఒకసారి లేఖనం చూద్దాము. మనము 8వ వచనం నుంచి మనము 6వ వచనం చూసినట్లయితే యోబు యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. యోబుకి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, హింస కూడా వచ్చింది. 3 రకాల విధానంలో యోబు బాధింపబడ్డాడు. మనం 6వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకు బాధగల పురుగులతో యోగును మొక్కాను. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందవా, దేవుని దూషించి మరణము కమ్ము. ఇక్కడ మనము యోగుకు ఏమేమి సంభవించాయో మనం ఆలోచన చేసినట్లయితే ఫస్ట్ ఆస్తి నష్టం కలిగింది, తన కుటుంబం యొక్క ప్రాణ నష్టం కలిగింది. అవునా? ఆస్తి నష్టం కలిగింది. తన కుటుంబం యొక్క ఆస్తి నష్టంలో ఏమున్నాయి? గృహాలు, జంతువులు ఉన్నాయి. ప్రాణ నష్టంలో ఇంట్లో పనిచేసేవారు, ఆయన యొక్క బిడ్డలు, భార్య మినహాయించి. 3వది వచ్చేసరికి యోబుకి దేహమందు శ్రమ, మానవ దేహమందు పట్ల అపవాది అనేవాడు శరీరాశ, నేత్రాశ, దేవుడు నమ్మమని 3 బాణాలు విసిరేస్తాడు. 3వ బాణం విసిరాడు అనమాట. 3వ బాణం విసిరితే అపవాది అనేవాడు అప్పుడు 3వ బాణంలో కూడా ఇంకో భాగంగా అపవాది అనేవాడు ఏం చేస్తా ఉన్నాడంటే యొక్క భార్యని ప్రేరేపిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆమె ఏమంటుందంటే ఇంకను నీవు నీ యథార్థతను వదలకై ఉందివా. ఏమని మాట్లాడుతా ఉంది? మనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివాం కదా. యోబుని లాంటి అనే విషయాల గురించి మనం చూస్తే యోబుని జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ మనము. కానీ ఇక్కడ మనకి ఏమంటుందో చూడండి. 8వ వచనంలో అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందవా, దేవుని దూషించి మరణం కమ్మనను. అపవాది అనేవాడు ఎలా పనిచేస్తున్నాడో చూడండి. అపవాది అనేవాడు దేవుడితో సవాలు విసురుతాడు. ఏమని విసురుతాడు తెలుసా సవాలు? నేను ఎవడైతే నీ పక్షాన నీ అంత భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడో వాడిని నేను తొట్టెలు చేస్తాను, అవకాశం నాకే అడుగుతాడు. చదువుదాము లేక ఒకసారి మనము చదువుదాము. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయము మనం 6వ వచనం చూసినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధిని లిస్టుగా వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతున్నని యెహోవా ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు. జాగ్రత్తగా గమనించండి. పరమాత్మ దేవుడు యెహోవా దేవుడు అపవాదితో సంభాషిస్తా ఉన్నాడు.
దేవదూతలు తటస్థించే సమయం వచ్చినప్పుడు అపవాది కూడా తిరుగులాడుచు ఆ దేవదూతలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాడంట. వెళ్తే యెహోవా దేవుడే అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? జాగ్రత్తగా గమనించండి. యెహోవా, నీవు నా సేవకుడని ఏ సంగతి ఆలోచించితివా అంటే దేవుడికి అప్పచెప్తా ఉన్నాడు. యోబు గురించి చెప్తా ఉన్నాడు అనమాట. యోబు యొక్క ఉన్నత స్థితి చెప్తా ఉన్నాడు అనమాట. అతడు యథార్థవంతుల్లో, జాగ్రత్తగా గమనించండి, స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరు? దేవుడు. యెహోవా దేవుడు యోబు గురించి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడంట. మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యోబు గురించి చెప్తా ఉన్నాడు మనకి. ఇలా ఎవరితో మాత్రం ఎవరి గురించి చెప్పాల దేవుడు, ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వాల. ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి ఇంకో సంగతి చెప్తాడు, అది తర్వాత చెప్తాను. అయితే యోబు గురించి మాట్లాడుతూ ఇతని వంటి వాడు ఎవడూ లేడని చెప్పేశాడు. అసలు ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనమును విసర్జించిన వాడంట. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడంట. ఇతని వంటి వాడు ఎవడు లేడని మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు అపవాది మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అపవాది అనేవాడు దేవుడు ఇలా చెప్పాడు కదా యోబు గురించి గొప్పగా. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడో చూడండి, వాడి తెలియ చూడండి ఎలా ఉంటుందో. 9వ వచనం నుంచి మనము చూసినట్లయితే, అని అడుగగా అపవాది, యోబు ఊరకనియే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. ఓహో, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా చూడండి అపవాది అన్నాడు. అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. అంటే నువ్వు అతనికి సంపదనిచ్చావు కదా, సిరులనిచ్చావు కదా, దాసులనిచ్చావు కదా, ధనాన్ని ఇచ్చావు కదా, అందుకే నీ భయభక్తులు కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు సంపదనిచ్చావు కదా, బహుఆస్తిపరుడు కదా, అందుకని అంటే అపవాది ఆలోచన చూడండి. యోబు అంట ఊరికే లేడంట దేవుని యందు భయభక్తులు కలిగి. ఏదో దేవుడు ఇస్తేనే ఉన్నాడంట, ఆయన ప్రతిఫలం ఆశించే ఉన్నాడంట. అపవాది తెలియక మాట్లాడతాడు అనమాట. యోబు ఊరికేనే లేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము 10వ వచనం చూసినట్లయితే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచవేసిదివి కదా. అంటే అతన్ని ఎటువంటి అపాయము యోబు యొక్క కుటుంబానికి, యోబు యొక్క సంపాదకి రాకుండా నీవు కంచె వేసావు కదా, ఒకసారి అది తీసి చూడు, నేనేంటో చూపిస్తాను. అప్పుడు యోబు నీ అంత భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నిలకడ ఉంటాడో లేడో చూడు అని సవాలు విసురుతున్నాడు అనమాట. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. ఇదన్నమాట సంగతి. నువ్వు ఇలా చేసావు కదయ్యా, అతను విస్తరింప చేసావు కదా, అతను ఆశీర్వదించావు కదా, అందుకని అతను నీ పక్షాన ఉన్నాడు అని చెప్పేసి అపవాది కంప్లైంట్ చేస్తున్నాడు. దేవుడేమో అతను ఆయన భయభక్తులు కలిగి వాడని చెప్తే, నీ అన్ని ఊరికే భయభక్తులే కలిగి లేడు, నువ్వు కావాల్సింది ఇచ్చావు కదా, అందుకే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. అపవాది మాట్లాడే విధానం 11వ వచనం ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతన్ని కలిగిన సమస్తను ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. సవాల్ చేస్తున్నాడు అపవాది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అతన్ని ఆశీర్వదించి ఏదైతే ఇచ్చావో దాని అంతటినీ కూడా నువ్వే ఏం చేయాలంటే నువ్వే తీసివేసి తనను మొత్తితే అతను నీ మొహమో ఎదుటి నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. అంటే దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే దేవుడేమో ఇతను ఆయన భయభక్తులు కలిగి నీతి యథార్థ కలిగి ఉంటున్నాడు అని చెప్తే, అతను ఊరికేం లేడు, నువ్వు అతను సంపాదించడానికి ఆస్తిని అందరిని ఇచ్చావు కదా, ఆశీర్వదించావు కదా, అందుకే ఉన్నాడు అంటున్నాడు. అందుకని ఇప్పుడు అపవాది అంటున్నాడు, ఒకసారి వాడంతటి కూడా తీసేసాయి. నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో నిన్ను యోబు దూషించి విసర్జిస్తాడు. అపవాది సవాలు చెప్తున్నాడు చూడండి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఏమన్నాడు అపవాది అనేవాడు?
సమస్తాన్ని తీసేస్తే యోబు ఏం చేస్తాడంట? యెహోవాని ఎదుటిగానే, ముఖం ఎదుటిగానే దూషించి యెహోవాను విసర్జిస్తాడంట. సవాల్ విసిరాడు. ఇప్పుడు దేవుడు ఇంకో సవాల్ విసురుతున్నాడు. అపవాదే కాదు, దేవుడు కూడా సవాల్ విసిరాడు. ఇప్పుడు 12వ వచనంలో, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అయిపోయింది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు, సవాలు కుదుర్చుకున్నాడు. ఇప్పుడు అపవాది మొదలు పెట్టాడు. అన్నాడు కదా, ఇదిగో తనకున్న సమస్తాన్ని నువ్వు తీసేస్తే నిన్ను దూషించి నిన్ను విసర్జించి వెళ్ళిపోతాడు అన్నాడు కదా. దేవుడు కూడా ఇదిగో సమస్తాన్ని నీకు ఇచ్చేసాడు, కానీ అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు, నీకు ఇచ్చాను, నీ పని నువ్వు చేయి అని చెప్పేసి అపవాదికి అధికారం ఇచ్చేస్తాడు. వచ్చాడు అపవాది, వచ్చేసి తన సమస్త సంపదను కూడా నాశనం చేసేస్తాడు. లొంగల తన కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్మూలన చేశాడు, చంపేశాడు. లొంగల. ఇప్పుడు దేహం మీద ప్రయోగం. 1 సంపద, 2 కుటుంబం వారి పట్ల ప్రాణ నష్టం, 3 తన మీద. అంటే ఈ 2 విధానాల్లోనేమో మానసికంగా బాధ పెట్టడం, మానసికంగా శోధించడం, మానసికంగా ఇబ్బందులు పాలు చేయడం. ఇప్పుడు 3వ విధానంలో ఏం చేస్తున్నాడంటే తన దేహాన్ని కూడా బాధ పెడుతున్నాడు. వాస్తవానికి మానవ దేహానికి బాధ కలిగింది అనుకోండి, ఏదైనా మనం వాహనం మించి వెళ్తానో, ట్రైన్లో నుంచి వెళ్తానో, పడిన వాడికి భయంకరమైన గాలి తగిలినప్పుడు వాడు అల్లాడిపోతా ఉంటాడు. తన మనసులో తట్టుకోలేకపోతున్నాడు, చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా కదా? తట్టుకోలేని పరిస్థితుల్లో. అలాగా ఇక్కడ అపవాది అనేవాడు ఏం చేశాడంటే యోగుని దేహాన్ని కూడా మొత్తటం మొదలు పెట్టాడు. మనం చదువుకున్నాం 2 వారాలు. అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని, జాగ్రత్త గమనించండి, అరికాలు మొదలుకొని నడినెట్టు వరకు బాధగల పురుగులతో యోగును మొత్తెను. ఏం చేశాడట? బాధగల పురుగుతో యోగును మొత్తెను. అతడు ఒళ్ళు గోగు కొనుడికై చల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఎంకనో యథార్థతనో వదలక ఉందవా, దేవుడు దూషించి మరణము కమ్ము. అపోదేమని సవాల్ చేశాడా? అపోదేవాడు, నీవు అతనిని, అతని ఇంటి వారికి, అతని కలిగి సంవత్సరం చుట్టూ కంచె వేస్తావు కదా, నీవు అతను చేసిన కొన్ని దీవించేత అతని ఆస్తి దేశంలో విస్తరించని చెప్తా ఉంటాడు. మనం దీనిపై చూసినట్లయితే నీవు అతని కూడా సమస్తాన్ని తీసివేస్తే అతడు నిన్ను దూషించి నిన్ను విసర్జించి వెళ్ళిపోతాడని చెప్తా ఉంటాడు. అవునా? ఇక్కడ భార్య ఏం చేస్తుంది? నీ వెంకను నీ యథార్థతను విడువగా ఉందా? అపవాది ఏం కోరుకున్నాడు? ఏమని సవాల్ చేశాడు? తన యథార్థతను విడిచిపెడతాడు, నిన్ను విసర్జిస్తాడు, నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. అవునా? ఇక్కడ భార్య ఏమని చెబుతా ఉంది మనకి 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఎంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణం కమ్మనను. అదే కదా అపవాది కోరుకుంటుంది. అంటే అపవాది అనేవాడు ఎన్ని విధాలుగా శోధించిన, ఎన్ని విధాలు శ్రమ పెట్టినా ఏం చేస్తూ ఉంటాడంటే మానవుడు తమ యొక్క ఓర్పుని కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. యోబు యొక్క సహనము ఎంతో గొప్పది, యోబు యొక్క సహనము ఎంతో ఉన్నతమైనది. ఎంత సహనం అంటే యోబుకి తిరిగి భార్యని కొట్టే విధానం కూడా కాదు. వాస్తవానికి చూడండి 10వ వచనంలో యోబు మాట్లాడే అద్భుతమైన మాటలు. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వల్ల వేణు అనుభవించుతామా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమును ఏ నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి. భార్యనేమో మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడి మనకు దేవుని వలన వేరు మాత్రం అనుభవించుతామా? ఎప్పటివరకు మేలు అనుభవించారు కదా యోబు, మనము దేవుని వలన వేరు మాత్రం అనుభవించుతామా? కీడు అనుభవించద్దా? దేవుని వల్ల వీలు వస్తుంది, దేవుని వల్ల కీడు రాదా? దేవుని వల్ల కీడు రాదంటే వాడు అబద్ధికుడే. అవునా కదా? అబద్ధికుడే కదా? గ్రంథం అలా చెప్తున్నా కదా మనకి.
దేవుడి వల్ల మనకి కీడు వస్తుందా అంటే అది రాదు అని అంటే అబద్ధమే. దేవుడి వల్ల మనకి మేలే కాదు కీడు కూడా వస్తుందని యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుడి వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. అంటే మేలే కాదు కీడు కూడా మనం అనుభవించాలి. కీడు ఎందుకు వస్తుంది మనకి అంటే శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? మనం చదువుకున్నాం మత్తయి సువార్త 5:11 నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. తెలియచేశాడా? మరి ఎవరి వల్ల వస్తుందా శోధన? నువ్వు క్రీస్తు నామాన్ని బట్టి జీవిస్తేనే కదా శోధన, అవునా కదా? మరి ఎందుకని మరి మనుషులు ఎలా ఆలోచన చేస్తారు? అయ్యో నాకు శ్రమలేంటి, వేదలేంటి, బాధలేంటి, ఎందుకు నాకు ఇలాగ వస్తా ఉన్నాయి, ఎందుకు ఇలాగ నాకు జరుగుతూ ఉన్నాయి అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. నాకే రావాలి ఈ బాధ, అయ్యో నాకే వస్తుంది ఈ బాధ, నాకే కలుగుతుంది శోధన, నాకేనా ఈ గాయాలు, అయ్యో నాకేనా ఈ రోగాలు, నాకేనా ఈ రొప్పులు అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. మరి గ్రంథం మనకి ఏమో తెలియచేస్తా ఉందంటే దేవుని వలన మేలు మాత్రమే కాదు కీడు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటాయని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఎలా ఏర్పడతా ఉంటాయి? నువ్వు ఎప్పుడైతే క్రైస్తవునిగా నియమింపబడి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి, కొత్తగా ఏమి రావు. క్రైస్తవులుగా లేక మనకు మాటకు ప్రతి మాట మాట్లాడతాము, దుర్భాషకు దుర్భాష ప్రతిగా మాట్లాడతాము, గాయపరిస్తే తిరిగి గాయపరుస్తాము. క్రీస్తులోకి రాక మునుపు నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తావో వచ్చినప్పుడు ఏం చేయాలంటే దుర్భాషలు ఆడా మౌనంగా ఉండాలి. నిన్ను చేతులతోనే కానీ కర్రలతోటి కానీ గాయాల పాటు చేశాడా మౌనంగా ఉండాలి. నీ మీద గొడవాడుతున్నాడా మౌనంగా ఉండాలి. ఇవేవి కూడా నీ పట్ల జరిగించినప్పుడు క్రీస్తు చేతిలో నువ్వు ప్రవేశిస్తే మౌనంగా ఉండాలి. కనుక ఏమని చెప్తా ఉన్నాడు? ప్రతి విషయంలో యందు సహనము కలిగి ఉండాలంట. కనుక యోబు ఏం కలిగి ఉన్నాడు? ఇక్కడ మనకి సహనం కలిగి ఉన్నాడు. కనుక యోబు వంటి సహనము మనలో ఉన్నదా? మనలో ఉన్నదా? మనం ఆలోచన చేయాలి. అప్పవాడు రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. మన ఇంట్లో ఎవరైనా మన బంధుమిత్రులను అన్నతమ్ములు కానీ ఎవరైనా వచ్చి కొట్టినా తిట్టినా కానీ మన రక్తం ఉడికిపోతా ఉన్నదా? అవునా కదా? ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుడు తేలవాలి. ఈరోజు నేను వాడు నా కుటుంబ సభ్యులు ఇలా చేశాడు, నా బంధుమిత్రులు ఇలా కొట్టాడు, నా తమ్ముడు వచ్చి కొట్టాడు, నా అన్నడు వచ్చి కొట్టాడు, వాడిని ఎన్నుకొని చెప్పేసి వాడు మీకు వెళ్తాడు. యోగ అలా చేయలే, కూర్చొని ఏడుస్తున్నాడు. తనకి దేవుడికి ఉన్న బంధాన్ని బట్టి దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన యోగ అలా చేయలే. ఏం చేస్తున్నాడు? బూడిదలో కూర్చొని అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు కురుకులు వస్తే చిల్ల పెంకు తీసుకున్నాడు గోపుకోవడానికి. భార్య వచ్చి ఇంకనో నీ యథార్థతను విడువక ముందుగా నీ దేవుడిని దూషించి నువ్వు మరణం కమ్మంటుంది, నీ యథార్థతను విడిచిపెట్టి అంటుంది, నువ్వు దేవుని దూషించంటుంది, మరణం కమ్మంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. దేవుడి వలన మేలు అనుభవించినైనా బాధ అనుభవించిన తగదా? చెప్ప చిన్నమన్నట్టు మాటతోటే భార్య చెప్ప పగలగొట్టాడు. నన్ను అడిగితే యోబు మాటతోటే భార్య చెప్ప పగలగొట్టాడు. మనము దేవుడి వలన మేలు మాత్రమేనా బాధ అనుభవించద్దా? బాధ వస్తుందని చెప్తున్నాడు. ఎందుకు వస్తుంది? నువ్వు క్రీస్తును ధరించుకున్నావు కనుక, క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకున్నావు కనుక, క్రీస్తు ఎలాగైతే సహనం కలిగి భరించాడో ఆ యొక్క బాధలని నీవు కూడా ఆ యొక్క అడుగు జాడలు నడవాలి అంటే అనుభవించాలి. అవునా? క్రీస్తు యొక్క అడుగు జాడలలో నువ్వు నడవాలి అంటే ఆ యొక్క సహనం కలిగి ఉండాలి, ఆ యొక్క బాధను అనుభవించాలని మనకి లేఖనాలు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. లేదు నేను సహనం కలిగి ఉండను, నేను అనుభవించను అని అన్నాను అనుకోండి, క్రైస్తవుడు అనే పదము తనకి వర్తించదనమాట. క్రైస్తవుడు అనే పదము తనకి వర్తించదు. మనం లేఖనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
మనము 19వ వచనం చదువుదామండి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకైనను దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. అక్కడే అంటే ఇక్కడ మనకి ఏమని తెలియచేస్తామంటే లేఖనము క్రీస్తు అంట బాధపడ్డాడంట, శ్రమ అనుభవించాడంట. మరి మనం ఆయన క్రైస్తవులంగా మనం పిలువబడుతున్నప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, ఆ యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు క్రీస్తు కలిగిన బాధలు మనకు కూడా కలుగుతాయంట. క్రీస్తు పడ్డ శ్రమలు మనకు కూడా వస్తాయంట. క్రీస్తుకి వచ్చే అవమానాలు మనకు కూడా వస్తాయంట. ఆ మార్గంలో ఉంటాయంట. క్రైస్తవ యొక్క జీవిత మార్గంలో ఉంటాయంట. మరి గ్రంథం మనకి ఇలా చూపుతుంది. మరి భూమి మీద మానవులమైన మనము ఏం చేస్తామని అంటే శ్రమలు వచ్చాయా దానికి తగినట్టుగా నడుచుకుంటాము, భిన్నంగా కాకుండా. ఇక్కడ ప్రభు ఏమో క్రీస్తు కొరకు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలుంచాడంట. తన అడుగు జాడలో బాధలు ఉంటాయి, తన అడుగు జాడలో శ్రమలు ఉంటాయి, తన అడుగు జాడలలో హింసలు ఉంటాయి. ఇదే కదా లేకుండా మనకు తెలియజేస్తా ఉంది. మరి క్రీస్తు నామ నిమిత్తము మనకి చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులని తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా నామ నిమిత్తం, క్రీస్తు నామ నిమిత్తము అంటే క్రైస్తవుడు అని నీ మీద పేరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు వాటి పట్ల సహనం కలిగి ఉంటే అప్పుడు ఆ ధన్యత నీకు వస్తుందంట. మనకి లేఖనము అంత తేడాగా చక్కగా తెలియజేస్తా ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? ఆలోచించేయం. మానవ దేహం ఉంది కనుక మనలో మానవ దేహానికి తగినట్టుగానే మనము నడుచుకుంటూ ఉంటాము. మానవ దేహానికి తగినట్టుగా నడుచుకుంటూ ఉంటున్నాం కనుక మన పరిస్థితులు ఇలాగే ఉంటా ఉన్నాయి. ఇదే ఆత్మ సంబంధమైన బలహీనత. ఈ ఆత్మ సంబంధమైన బలహీనతను జయించాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ ఆయుధం సహనం. నీ ఆయుధం ఏంటంటే సహనం. నువ్వు సహనం కలిగి ఉండాలి. ఎలా సహనం కలిగి ఉండాలంటే నీ ఎదురు క్రీస్తు ఉన్నాడు. ఆయన యొక్క సహనాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మన ప్రభువుని క్రీస్తు యొక్క సహనాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అపవాది అనేవాడు ఎలా శోధిస్తాడో తెలుసా? అది కూడా గమనించాలి. మనం చదువుకుందాం, చూద్దాం లేఖనం. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా. జాగ్రత్త గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నది వద్దకి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్ద బాప్తిస్మం తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఆత్మ వలన అరణ్యంలోనికి వెళ్ళాడంట. అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు. చాలా జాగ్రత్త గమనించండి. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసం అయిపోయింది. 40 రాత్రులు 40 పగళ్ళు అంటే 40 రోజులు. 40 రోజులు ఉపవాసం అయిపోయింది. 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత జరుగుతున్న సంగతులు అన్నమాట ఇవి. బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యంలోకి వెళ్ళగానే వచ్చిన శోధన కాదు ఇది. 40 రోజులు ఉపవాసం ఉండడం అంటే ఉపవాసం అంటే ఎలాగో తెలుసా మీకు? ఆహారం ఉండదు, నీరు ఉండదు. జాగ్రత్తగా గమనించండి. గ్రంథం చెప్పిన ఉపవాసం ఏంటంటే ఆహారం ఉండదు, బుక్కడి నీరు కూడా ఉండదు. గ్రంథం చెప్పిన ఉపవాసం అది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి మనం 1-2 రోజుల్లోనే ఒక్క రోజులోనే ఒక పూటలోనే భయంకరమైన ఆకలి వేస్తా ఉంటాం. మనకి ఏమన్నా అనక భయంకరమైన ఆకలి వేస్తా ఉన్నది, తట్టుకోలేము ఆకలి మనం.
మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలంటే చాలా కష్టం. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఎంత బలహీనంగా ఉంటాడో చూడండి మీరు. ఆకలి ఆహారం కోసము తను గతంలో ఏ ఆహారం అయితే తిన్నాడో ఆహారం అంతా కళ్ళ ముందు కనపడతా ఉంటది. తను ఎలాంటి ద్రాక్షరసం తాగాడు, ఎలాంటి మంచినీళ్ళు తాగాడు, ఎలాంటి ఫ్రూట్ జ్యూస్లు తాగాడు, ఎలాంటి పళ్ళు పలహారాలు తిన్నాడో అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆకలి కొని ఉంటాడు కదా. ఇప్పుడు అక్కడ ఏం కోరుకుంటుంది ఆ దేహం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహం ఆహారాన్ని కోరుకుంటుంది, నీరుని కోరుకుంటుంది కదా. తన దేహానికి కావాల్సింది ఆహారం, నీరు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆహారం, నీరు తన దేహానికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు తనలో బలహీనత ఏది ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆహారం బలహీనత. ఏం బలహీనత ప్రభువైన యేసుక్రీస్తు వారికి? అక్కడ ఆహారం బలహీనతగా ఉంది. అక్కడ ఆహారమే బలహీనతగా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపవాది అనేవాడు ఎలాగూ శోధిస్తాడో చూడండి. మనం చదువుదాం 3వ వచనం నుంచి. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. ఏమని రెచ్చగొడతాడు తెలుసాడు? నువ్వే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని నువ్వు. వాడు ఎంత కుయుక్తి కలిగి ఉన్నాడు చూడండి అపవాది అనేవాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినండి అంటున్నాడు. తినండి ఊరికే అన్నట్లా, నువ్వు దేవుని కుమారుడు అయితే. అదే సహజంగా అంటారు ఏదైనా గొడవలు జరిగినప్పుడు, అంటే నువ్వు మగాడు అయితే రాలా. వాడు ఏం చేస్తాడు? వాడు మగాడైతే రమ్మన్నాడుగా, నేను మగాడినారా వస్తాను చూడు అంటాడు. రెచ్చిపోతాడు. అవునా కాదు? నేను మగాడిని వస్తాను చూడు అలా రెచ్చగొడతాడు. అపవాది కూడా ఏం చేస్తాడంటే, నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడే అవునా, యేసుక్రీస్తు దేవుని కుమారుడే, కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టె చేసుకుని నువ్వు అంటాడు. వాడి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నాయండి. వాడికే తెలుసు అపవాదికి ఆయన దేవుని కుమారుడు అని తెలుసు. ఎలాగో తెలుసు? అపవాది దేవుని కుమారుడు అని తెలుసు. ఆయన అపవాది ఏం చేస్తున్నాడు? రెచ్చగొట్టడానికి అనమాట, తనని పడవేయడానికి అనమాట. ఈ రాళ్ళను రొట్టిగా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని రెచ్చగొట్టి ఈ రాళ్ళను రొట్టిగా చేసుకొని తిను అని అపవాది అనేవాడు చేస్తా ఉన్నాడు. అక్కడ యోబు భార్య దగ్గరికి వచ్చేసరికి ఏమో ఏమంటా ఉన్నాడు? ఇంకను నీవు యథార్థతను వదలకేందువా, నీ దేవుడిని దూషించి నువ్వు మరణం పొమ్ము. తన బలహీనత ఏదైందో దాని మీద అక్కడ ప్రయోగం చేస్తాడు అపవాది. ఇక్కడ బలహీనత ఏదైతే ఉందో దాని మీద అపవాది ప్రయోగం చేస్తా ఉన్నాడు, పనిచేస్తా ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు. అందుకన్నాడు, ఆ శోధకుడు ఆయన వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం చూడండి. యేసుక్రీస్తు వారి పరిపాల చూపిస్తున్నాడు, ఎలా నిలబడాలో చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడమే వ్రాయబడి ఉన్నది నేను చెప్పేస్తాడు. ఇదిగో నా స్టాండర్డ్స్ చూడు, నేను ఎలా ఉన్నాను చూడు, నేను ఎంత బలంగా ఉన్నానో చూడు. నా మానవ దేహం బలహీనంగా ఉన్నదే కానీ నా ఆత్మ బలహీనంగా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్న అపవాదికి ఇస్తున్న సమాధానం, నా దేహం ఆహారం కోరుకుంటుంది, ఒక రైట్ ఒప్పుకుంటాను, కానీ నా ఆత్మ ఎంతో బలంగా ఉంది. నువ్వు చెప్పినంత మాత్రాన నీకు నేను పడిపోను, నీ దగ్గర నిరూపించుకోవడానికి రొట్టెలు చేసుకొని తినాల్సిన అవసరం నాకు లేదు అనే భావంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడి ఉండదు నేను. అందుకు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమునకు నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుబారే. మళ్ళా ఇంకోటి ఆహారం దగ్గర అయిపోయింది. ఆహారం దగ్గర వాడి గొప్ప రొడకలా, ఆహారం దగ్గర వాడి గొప్ప రొడకలా. మానవ దేహానికి సంబంధించిన ఆహారమే కాదు, దేవుని వాక్యం వల్ల వచ్చు మాటను ప్రతి మాటను బట్టి జీవించని చెప్పాడు. పప్పు రొడకలా. మళ్ళీ ఏం చేశాడు? తీసుకెళ్లి పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్లి ఎత్తైన శిఖరం మీద ఒక పట్టణాన్ని చూపించి, దేవాలయాన్ని చూపించి, దేవ శిఖరం తీసుకెళ్లి చూపించి మళ్ళీ ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు.
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. నిన్ను ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు, మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది నన్ను. ఓహో, వీళ్ళిద్దరు ఏం చేస్తారు చూడండి. అపవాది అనేవాడేమో లేఖనాలు తీసే మాట్లాడుతూ ఉంటాడు, యేసుక్రీస్తు వారు కూడా లేఖనాలు తీసి మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు, నీ పాదాలు తగలకుండా నీ దేవుడు తన దూతలను పంపిస్తాడు పట్టుకోవడానికి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నీ ప్రభువు దేవుడిని నువ్వు శోధింపవలదు. నువ్వు మాట్లాడుతుంది సాదా సిదా సహజమైన మానవుడు కాదని నీకు తెలుసు. పరలోకంలో దేవుని వద్ద దేవునిగా ఉన్నవాడని ఉన్నానని నీకు తెలుసు కనుక నువ్వు శోధించద్దు నన్ను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు అనమాట. దేవుని వద్ద దేవునిగా ఉన్నా, నేను దేవుడి కుమారుడుగా వచ్చాను, ఆ సంగతి నీకు తెలుసు. అయినా నువ్వు నన్ను శోధిస్తా ఉన్నావు. శోధించకూడదని నీకు తెలుసు కదా. ఎందుకంటే ఇంకో లేఖనం చెప్పాడు కదా అపవాది అనేవాడు, ఒకరిని పాదములు రాతికి తగలకుండా పట్టుకోవడానికి దూతలు పంపిస్తాడని చెప్తున్నాడు కదా లేఖనం వ్యక్తి. అందుకని ఈయన లేఖనం చెప్తున్నాడు, నువ్వు శోధిస్తున్న వ్యక్తి ఆర్డినరీ, నాట్ ఆర్డినరీ పర్సన్, సామాన్యమైన మనిషి కాదు. నేను దేవుని వద్ద దేవునిగా ఉన్నాను, దేవుని కుమారుడుగా భూలోకానికి పంపబడ్డాను, నేను దేవుడిని నన్ను నువ్వు శోధిస్తావా? అదే చెప్తా ఉన్నాడు. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని మరి శోధిస్తున్నాడు కదా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవ దేహంలో బలహీనత ఉందనో, ఆత్మలో తన యొక్క బలం ఎలా ఉందో చూడండి. మనము యోగుని చూస్తాం. యోగు యొక్క మానవ దేహము బలహీనపడినను తన యొక్క ఆత్మ ఎంత బలం ఉందో చూడండి. ఆత్మ బలం రావడానికి కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన బలాన్ని చేకూర్చుకోవడానికి కారణం ఏంటి? నీకు వచ్చే శోధనలలో, నీకు వచ్చే శ్రమలలో నువ్వు స్థానం కలిగి ఉండటమే. నీకు వచ్చే శోధనలలో, నీకు వచ్చే శ్రమలలో నువ్వు స్థానం కలిగి ఉండటమే ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలం పొందుకోవాలంటే భూలోకంలో ఉండే నీకు శోధనలకి, శ్రమలకు కానివ్వండి, ఎటువంటి విధానంలో దుర్భాషలైన కానివ్వండి, వీటన్నిటికీ నువ్వు మౌనంగా ఉండి సమాధానంగా ఉంటేనే ఆత్మ సంబంధమైన బలాన్ని నువ్వు చేయించుకుంటావు. మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించాడు. తన అడుగు జాడలేదు యేసుక్రీస్తు ప్రతి విషయంలో తను శ్రమ పొంది తను అడుగు జాడలేదు రావాలని తనను అడుగు జాడలో విడిచిపెట్టాడంట. మరి అడుగు జాడలో విడిచిపెట్టినప్పుడు శ్రమలు ఉంటాయి. శ్రమలు వస్తాయి అంటే శ్రమలు వస్తాయి. వచ్చిన శ్రమల్ని కూడా మనం ఎలా సహించాలో ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించాడు మనకి. ఇప్పుడు ఆయన నేర్పిస్తాడు మనకి. యేసుక్రీస్తు వారు ఎలా సహనం కలిగి ఉండాలో. మానవ దేహాన్ని కదా ఇబ్బంది పెట్టేది, వదిలేమంటున్నాడు. కానీ నీ ఆత్మనేం చేయలేడు కదా అని మనకి మళ్ళా తిరిగి తెలియచేస్తా ఉన్నాడు. కనుక ఆత్మ సంబంధమైన బలహీనత ఎలా ఏర్పడతా ఉందంటే, మనుష్యుడు తన యొక్క శ్రమలో కానివ్వండి, శోధనలో కానివ్వండి, ఓర్పు కలిగి ఉండకపోవటమే ఆత్మ సంబంధమైన బలహీనత. ఆత్మ సంబంధమైన బలహీనత ఎలా అవుతున్నానంటే, సహనము లేకపోవటమే, ఓర్పు కలిగి ఉండకపోవటమే ఆత్మ సంబంధమైన బలహీనత. అందుకే ఇక్కడ అంటా ఉంటాడు, మనం చదువుకున్నాము లేఖనం ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం 4వ వచనం నుంచి, ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుతూ ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడంట. అంటే ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ప్రభు రాకడ సమీపంగా ఉందని ఆలోచన చేసుకుని మనం ఏం చేయాలంటే, మన యొక్క సహనము ఎదుటి వ్యక్తి కనపడతా ఉండాలి. మనం ఇలా నుంచున్నాం అనుకోండి, ఎవడో వచ్చి మనం కొట్టాడు, అందరూ చూస్తా ఉన్నారు, వారికి ఏం కనపడాలంటే మనము తిరిగి కొట్టడం కనపడకూడదు, కొట్టించుకోవడమే కనపడాలి. దాంట్లో ఏముంటుందంటే సహనం. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకొని వెళ్ళి పిడికిత్తులు గుద్దుతూ కొడతా ఉంటే యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే అలా నుంచొని చూస్తా ఉన్నాడు. ప్రజలకు ఏం కనిపిస్తా ఉంది అక్కడ? ఈయన యొక్క సహనం కనపడుతుంది, ఈయన యొక్క ఓర్పు కనపడుతుంది. ఎలా కనపడుతుంది? తిరిగి కొట్టట్లా, తిరిగి తిట్టట్లా, ప్రతి ఒక్క దేశం అంటే ప్రతి ఒక్క మాట మరలా తిరిగి ఏమీ మాట్లాడట్లా. అది సహనం అంటే. అది నీ ఆత్మ సంబంధమైన బలాన్ని పెంచుకోవడానికి కారణం.
సహనం లేక చంచలత్వం కలిగి మనము మాట్లాడామనుకోండి, ఆత్మ సంబంధమైన బలహీనత మనకి ఇంకా ఎక్కువగానే ఉంటుంది, కానీ జరగదు. ఆఖరి ఒక వచ్చిన చూసుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనము 27వ వచనం చదువుదాము. కాబట్టి ఎవడు అయోగ్యమా ప్రభు యొక్క ఎట్టి తినడో లేక ఆయన పాత్రను త్రాగడో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాను, అలా చేస్తే రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుగా తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుకున్నారు. ఇక్కడ మనము 30వ వచనం చూసినట్లయితే, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన రోగం, ఆత్మ సంబంధమైన నిద్ర. వచ్చి చేయి వేస్తున్నాడే కానీ ప్రబోధకంలో పాల్గొందు రావడం కానీ వాళ్ళు రోగం ఉంది. ప్రభురాత్రి కార్యక్రమంలో చేయి వేస్తున్నాడు కానీ వాళ్ళ బలహీనత ఉంది. ప్రభురాత్రి కార్యక్రమంలో చేయి వేస్తున్నాడు కానీ దేవు మారిపోయింది, ఉపయోగం లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. దేవు మారిపోయింది, ఉపయోగం లేదు. చేయి వేస్తున్నాడు కానీ ఉపయోగం లేదు. దేవు మారిపోయింది, చేయి వేస్తున్నాడు, బలహీనత ఉంది, ఇంకా నీకు పాపం వచ్చి ఉంటుంది, మరలా తిరిగి చేయి వేస్తున్నాడు, రోగి ఉన్నాడు. అది తెలియజేస్తున్నాడు, ఆత్మ సంబంధం విధానం తెలియజేస్తున్నాడు ఇక్కడ 30వ వచనంలో. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీలో అని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడండి? మీలో అంటే ఎవరు? ప్రోబల కార్యక్రమంలో చేయవేసేవారు. అదే కదా మాట్లాడుతుంది ఇక్కడ. ప్రోబల కార్యక్రమంలో చేయవేస్తారు, వారి గురించి మాట్లాడుతున్నారు. ప్రోబల కార్యక్రమంలో చేయవేసేవారు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజులు ఎవరైతే ఉన్నారో మీలో అని ఇలా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నుంచిన వారితో కలుపుకొని మాట్లాడి రాసి ఈయన కూడా అంటే చెప్పే నేను కూడా నాతో కూడా అందరిని కలుపుకొని మాట్లాడి బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారంట. అంటే దేవుడు ఇచ్చిన జీవాన్ని కోల్పోయినారు అనమాట. నిద్రించున్నారంటే కోల్పోయారు, దేవుడు మారిపోయింది, వాడికి రక్షణ కోల్పోయాడు అనమాట. కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన బలహీనత. ఆత్మ సంబంధమైన బలహీనతని మనము నేర్చుకోవాలంటే, ఆత్మ సంబంధమైన బలహీనత యొక్క విధానాన్ని మనం విడిచిపెట్టాలంటే, ఆత్మ సంబంధమైన బలహీనత మనం జయించాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే సహనం, ఓర్పు. ప్రభు వచ్చి మనం తీసుకొని వెళ్తాడనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ సహనం, ఓర్పు లేకపోతే మనము ఆత్మ సంబంధమైన బలాన్ని చేకూర్చుకోలేము. కనుక మనం ఇప్పుడు నేర్చుకొని ఉన్నాము. యోబు గారు ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి శోధన వచ్చినా, తన ఆస్తంతా పోయినా, కుటుంబ సభ్యులంతా చనిపోయినా, తన ఇంట్లో పనిచేసే వాళ్ళంతా చనిపోయినా, తన దేహం అంతా కూడా గాయాల పాలైనా, తన యథార్థతను విడవక ఎంతో బలంగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా బలహీనంగా లేడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు చూసాం. 40 దినాలు ఆహారాన్ని తినక ఉన్నాడు, పగళ్ళు రాత్రులు. అపవాది అనేవాడు అనేక కోణాల్లో వచ్చి ఆయన శోధిస్తా ఉన్నాడు. పడిపోలా, ఎదురు దాడి చేశాడు. పడిపోకుండా ఎదురు దాడి చేశాడు. వాడి దగ్గర ఉన్న ఆయుధాలను లాగేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ಮೇಲೆ 3 అగ్ని బాణాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయుధాలు లాగేస్తున్నాడు. మనం గేమ్ ఆడతాం చూడండి, దాడి ఆటో గేమ్ ఏదో ఆడతాం. పులి మేక ఆడటం చూసా కదా. పులి మేకలో పావులను జరిగినప్పుడు ఎప్పుడైతే మనం ఒక స్టెప్ గెలుస్తామో ఆ పావు మన దగ్గర పెట్టుకుంటాం. అవునా? అవునా కదా? అట్లాగే ఇక్కడ కూడా పంచసాహారం, అది కూడా అంతే. అట్లాగే ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తుందంటే, అపవాది దాడి చేస్తానికి వచ్చినప్పుడు, వాడి దాడి చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తుందంటే మరలా తిరిగి దాడి చేసి వాడిని గాయపరిచి వాడి దగ్గర ఆయుధాలు లాగేస్తున్నాడు. వాడి దగ్గర ఆయుధం లేదు, ఇంకా ఆయుధం మంచి మరలా తిరిగి. కనుక అది చాలా జాగ్రత్తగా గమనించండి.
అపవాది మన దగ్గరికి ఏ విధానంలో వస్తాడు, ఏ మనుషుల ద్వారా వస్తాడు, ఏ విధానంలో మన మీద దాడి చేస్తూ ఉంటాడు, దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆ యొక్క దాడి నుంచి తప్పించుకోవాలంటే మనము ఏం చేయాలంటే సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. కనుక క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు ఆయన శ్రమపడి అనుభవించిన కనుక ఆ శ్రమలు మనకు వస్తాయి. మేలు అనుభవించే కాదు, బాధ అనిపించడం న్యాయమే క్రీస్తు నామ నిమిత్తం. కనుక తండ్రి దేవుడు మనకు సందేశాన్ని తెలియజేస్తారు కనుక మన శ్రద్ధ కలిగి ఆలోచించేసి మనలో ఏమైనా భౌతిక సంబంధమైన విధానాల్లో బలహీనతలు ఉంటే వాటిని తీసివేసుకుంటే మనము ఎదుటి వ్యక్తుల పట్ల వచ్చే ఇబ్బందులు కానీ బాధలు కానీ శ్రమలు కానివ్వండి వాటి పట్ల మనం సహనము సహించగలిగితే ఆత్మ సంబంధంగా మనము ఎంతో బలాన్ని చేకూర్చుకుంటాము. నేటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడతాము. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే యోగు గారు జ్ఞాపకం చేసుకుని వారు అనుభవించిన శ్రమలను ఎలా జయించాలో చూసి మనం నేర్చుకుని విన్నాం. మనం కూడా అలాగే ఆ యొక్క శ్రమల్ని జయించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రభు గారికి తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా తిరిగి మరి ఒక వారం ఈ యొక్క అంశాన్ని మనము కొనసాగించుకున్నాం. శ్రద్ధగా ఉన్నందుకు ప్రభు గారి యొక్క అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.